హైదరాబాద్ బంజారాహిల్స్ లో భారీ చోరీ కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. పనిచేసే సంస్థకే ఇద్దరు సోదరులు కన్నబేశారు. లాకర్లో భద్రపరిచిన కిలో 28 గ్రాముల బంగారాన్ని అపహరించారు. కర్ణాటకలోని బీదర్ జిల్లా మారూర్ జోల్ బాకాకు చెందిన హరీష్, ఆకాష్ ఇద్దరు అన్నదమ్ములు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని గురుకృప ఎక్స్పోర్ట్స్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా 2023 నుంచి హరీష్ పనిచేస్తున్నాడు. ఉద్యోగంలో భాగంగా అతను పలు నగల దుకాణాలకు వెళ్లి తమ వద్ద ఉన్న ఆభరణాల మోడల్స్ చూపించి వారి వద్ద ఆర్డర్లు తీసుకుంటాడు. పని పూర్తయ్యాక తిరిగి గురుకృప ఎక్స్పోర్ట్స్ సంస్థలో నగదు భద్రపరుస్తాడు. అలా గత 3 ఏళ్లుగా హరీష్ ఆ పని చేస్తున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందులకు తోడు ఇంటి నిర్మాణం చేస్తూ ఉండడంతో పనిచేసే సంస్థలోనే బంగారం చోరీకి పథకం వేశాడు. ఆ విషయాన్ని సోదరుడు ఆకాష్కు చెప్పగా అతను ఒప్పుకోవడంతో చోరీకి ప్రణాళిక రచించారు. ఈ నెల 16న చోరీ చేసి విఫలం కావడంతో ఈ నెల 17న సంస్థ బాత్రూమ్ గిల్స్ తొలగించి 1.28 కిలోల బంగారం అపహరించి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ ఫోర్స్ డీసీపీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. सोन कांबळे हरीश అది నేటివ్ ఆఫ్ బీదర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక స్టేట్ అండ్ వాళ్ళ సిబ్లింగ్స్ బ్రదర్ సోన్ కాంబळे ఆకాష్ వాళ్ళు కూడా బీదర్ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు. సో ఇద్దరు ఇక్కడ ఈ ప్లాన్ చేసి ఈ గురుకృప ఎక్స్పోర్ట్ కంపెనీలో ఉన్న వాష్రూమ్లో బ్యాక్ సైడ్ నుంచి గ్రిల్ రిమూవ్ చేసి అక్కడ నుంచి ఎంట్రీ చేసి లోపల ఉన్న ఆఫీస్లో ఉన్న ఈ గోల్డ్ ఐటమ్కి టేప్ చేయడం జరిగింది. సో కొంచెం ఫైనాన్షియల్ క్రంచెస్తో వాళ్ళ మైండ్లో ఇది వచ్చింది. అది సేమ్ ప్లాన్ వాళ్ళ సిబ్లింగ్స్ ఆకాష్కి కూడా చెప్పడం జరిగింది. సో ఇద్దరు ఈ దొంగతనం చేయాలి అది ప్లాన్ చేశారు.